హాయ్ మామ, లవ్ యూ ముద్దు. లాస్ట్ మంతే కన్నడలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఏ సినిమా చూడాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న నాకు డింగ్ అని ఒక మూవీ కనిపించింది. ఏదో ఒకటి వేసేద్దామని డిసైడ్ అయిపోయి చూశాను మామ. చూశాక నాకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? టైం పాస్ అయిందా? లేదా నా టైం వేస్ట్ అయింది అనిపించిందా? తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో మూవీస్కి జెన్యున్ రివ్యూస్ ఇచ్చాం మామ. అలాగే ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా షార్ట్స్లా మేము ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక ఆ సినిమా విషయానికి వస్తే నాకు ఎక్కలేదు మామ. బోర్ కొట్టింది. చాలా అంటే చాలా బోర్ కొట్టింది. అలా అని సినిమా కథలో దమ్ము లేదా అంటే కుప్పలు తెప్పలుగా ఎమోషన్ అయితే ఉంది. ప్రాపర్గా డీల్ చేసి ఉంటే ఒక కల్ట్ ఫిల్మ్ అయ్యే రేంజ్లో సినిమా స్టోరీలో దమ్ అయితే ఉంది మామ. నిజంగా జరిగిన ఒక కథని స్క్రీన్ మీదకి తీసుకురావాలి అనే థాట్ బాగుంది. బట్ ఆ సినిమా తీసిన విధానంతోనే నాకు పెద్ద ప్రాబ్లం మామ. స్క్రీన్ మీద ఏవో జరిగిపోతూ ఉంటాయి, కానీ అవి మనకి ప్రాపర్గా కనెక్ట్ అవ్వవు సరికదా. అసలు చూడాలి అనే ఆసక్తి కూడా క్రియేట్ అవ్వదు మామ. సెకండ్ హాఫ్లో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్నా ఫస్ట్ హాఫ్లో ఆ ప్లే వల్ల సెకండ్ హాఫ్లో అసలు ఏ సీన్కి మనం కనెక్ట్ అవ్వం మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఎన్నో ప్రేమ కథల్లానే ఇందులో కూడా హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. అనుకోకుండా ఒకరోజు హీరోయిన్కి జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆ అమ్మాయి హాస్పిటలైజ్డ్ అయ్యి బెడ్ మీద పేషెంట్గా ఉండిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేశాడు, హీరోయిన్ని మళ్ళీ ఎలా నార్మల్గా మార్చుకున్నాడు అనేది రివెండింగ్ స్టోరీ మామ. అరే ఇదేంటి సినిమా మొత్తం చెప్పేశాడు అనుకుంటున్నారా? సినిమా వెళ్ళేది కూడా అలానే కాబట్టి ప్లెయిన్గా సాఫ్ట్గా ఎటువంటి జరుకులు లేకుండా అలా వెళ్ళిపోతుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది మామ. హీరో కూడా బాగానే పర్ఫామ్ చేసాడు. బట్ ఆ డబ్బింగ్ వల్ల ఏంట్రా ఈ పర్ఫార్మెన్స్లు అనిపిస్తాయి మామ మనకి. అంత దారుణంగా ఉంది డబ్బింగ్. ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక సాంగ్లో విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల నాకు ఎమోషనల్గా వర్కౌట్ అయింది మామ. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. స్టోరీ కూడా బాగుంది మామ. అంతే. ఇక మైనస్లు అంటే చాలానే ఉన్నాయి మామ. మెయిన్ స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా ఫ్లాట్గా ఉంటుంది. అసలు ఇంట్రెస్ట్నే క్రియేట్ చేయదు. ఒక మంచి ప్రేమ కథ అవ్వాల్సిన ఈ సినిమా రెగ్యులర్ సీన్స్ అండ్ రెగ్యులర్ ఎపిసోడ్స్తో ఒక రొటీన్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే కలిగించింది. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే డబ్బింగ్ చాలా దారుణంగా ఉంది మామ. తెలుగు డబ్బింగ్లో ఒక్క పాట కూడా బాగాలేదు. ఎడిటింగ్, కెమెరా వర్క్, డిఐ ఇలా ఏది కూడా గ్రేట్ అని చెప్పుకునే విధంగా ఉండదు. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎందుకు ఐఎండిబిలో అంత రేటింగ్ ఉందో నాకైతే తెలియదు. నా సజెషన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే కష్టమనే చెప్తాను మామ. ఇక చూడడం చూడకపోవడం అనేది మీ చాయిస్ అంటాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.